పురాణం 25వ అధ్యాయం. భాగవత ధర్మములు. నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు. శృతదేవముని శృతకీర్తి మహారాజుతో శంఖ వ్యాధ సంవాదమును వివరించుచు ఇట్లనెను. స్వామి, బ్రహ్మజ్ఞాని ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగానున్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని అడిగెను. అప్పుడు శంఖుడిట్లనెను. కిరాత, వినుము. సత్వరజస్తమో గుణత్రయమును అనుసరించి జీవులు ఏర్పడిరి. రాజసులు రాజస కర్మలను, తామసులు తామస కర్మలను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమో గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువలు అగుచుండును. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును, పుణ్య పాపముల రూపమున సుఖ దుఃఖములనందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మములను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకు లోబడి ఈ 3 గుణములకును బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకు లోబడి మరలా కర్మలను గుణానుకూలముగా చేయు తగిన ఫలితములను పొందుచున్నారు. మాయకు లోబడి వారి గుణ కర్మల వలన మార్పులు చేర్పులు ఆజీవులకే కాని మాయకేమియూ మార్పు లేదు. తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారై యుందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు. రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపములను రెండింటినీ చేయుచుందురు. పుణ్యము అధికముగా చేసిన స్వర్గమును, పాపమెక్కువయైన నరకమును పొందుచుందురు. కావున వీరు నిశ్చయ జ్ఞానము లేని వారై మంద భాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందురు. సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించియుందురు. వీరు తేజశాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలురై యుత్తమ లోకములను పొందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు అగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణ కర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు. సంపూర్ణ కామకుడైన శ్రీహరికి భేద బుద్ధి దయా స్వభావము లేవు. సృష్టి స్థితి లయములను సమముగనే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించే తగిన ఫలములను, శుభములను, అశుభములను, సుఖమును, దుఃఖమును, మంచిని, చెడును పొందుచున్నారు. తోటను నాటిన వాడు అన్ని మొక్కలకును సమముగనే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచట నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును, పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచట గమనింపవలసిన విషయం ఒకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవము వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో అతని కర్మ ఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమునకుండును. కానీ మనము ముండ్ల చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును. తోట కాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కానీ ఆ చెట్ల తీరు వేరుగా నుండుటకు తోట కాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంఖుడు వివరించెను. కిరాతుడు, స్వామి, సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగెను.
శంఖుడిట్ల నేను 4000 యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు 4000 యుగముల కాలమే. ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి 15 దినములొక పక్షము. ఇట్టి 2 పక్షములొక మాసము. 2 మాసములొక ఋతువు. 3 ఋతువులొక ఆయనము. 2 ఆయనములొక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు 100 దానిని బ్రహ్మ కల్పమందురు. ఒక బ్రహ్మ కల్పము ముగియగానే ప్రళయమేర్పడును అని వేద విధులందురు. మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మ మానమున ఒక దినము గడువగా వచ్చిన ప్రళయము. దిన ప్రళయము బ్రహ్మ మానమున 100 సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ప్రళయమును 3 విధములని చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు 14 గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందురు. మన్వంతరమున 3 లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములకు లోకములు నశింపవు, జలపూర్ణములై యుండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావర జంగములన్నీయు లోకములతో పాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీయు నశించును. ఆ లోకముల అధిపతులు, లోకములు, చేతనములు నశించును. తత్వజ్ఞానము కల దేవతలు కొందరు, మునులు, సత్యలోకముననున్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు. దినకల్పము పూర్తి యగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గడువగనే మరలా యథాప్రకారముగా జ్ఞానులకు మెలకువ వచ్చును. బ్రహ్మ సృష్టి మరలా మన్వంతరములు ప్రారంభమగును. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను, శ్రీహరి అవతారములను సృష్టించును. ఈ దేవతలు, మునులు బ్రహ్మ కల్పము ముగియువ వరకు ఉందురు. ఆయా రాశులయందున్న దేవతలు, మునులు తమకు విహితములగు వేద ధర్మములనుసరించు ఆయా గోత్రములయందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు. కలియుగాంతమున రాక్షసులు, పిశాచములు మున్నగువారు కలితో కలిసి నరకస్థానమును చేరుదురు. ఆ పిశాచ గణములయందున్నవారు తమ కర్మములననుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు. బ్రహ్మ మున్నగువారి సృష్టి కాలమును ముక్తి కాలమును వినుము. శ్రీ మహావిష్ణువు కన్ను మూయుట బ్రహ్మదేవునకు బ్రహ్మ కల్పమగును. మరలా కనురెప్పు పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలెనను కోరిక కలుగును. అప్పుడు తన ఉదరమున సృష్టింపదగిన వారు లింగ శరీరులు, లింగ శరీర భంగమైన వారునగు జీవులు అనేకులుందురు. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగానున్నవారు, అజ్ఞాన దశలో నున్నవారు, లింగ భంగ శరీరులు, పిపీలికాది మానవాంత జీవులు, ముక్తి నొందినవారు, బ్రహ్మ మొదలు మానవుల వరకు నుండు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవులు వీరందరూ నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యమునిచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్యముక్తిని, సాలోక్యముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారి వారికి ఇచ్చును. ప్రద్యుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోరును. మాయా జయకృతి శాంతియగు 4 శక్తులను వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అను 4 వ్యూహముల నుండి వర్ణించెను. ఇట్లు 4 శక్తులు, 4 వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణ కాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను. యోగమాయను నాశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రియగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపచేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంఖుడు వివరించెను. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువునకిష్టములగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను, దయయుంచి చెప్పగోరుదునని అడిగెను.
అప్పుడు శంఖుడిట్ల నేను చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది, శృతి ప్రతిపాదితము, నిష్కామము, లోకములకు విరుద్ధము కానిది యగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములనియు 3 రీతులుగా విభక్తములై ఉన్నవి. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములను అనుసరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినచో వానిని సాత్విక ధర్మములని అందురు. శుభకరములగు భగవంతునికి చెందిన కర్మములన్నీయును సాత్వికములని అనిరి. శ్రీ మహావిష్ణువును విడిచి మరి ఒక దైవము ఇట్టి వీరినే భాగవతులనవలెను. ఎవరి చిత్తము విష్ణువునందును, నాలుక శ్రీహరి నామోచ్చరణయందును, హృదయము విష్ణు పాదములయందును సత్వములై యుండునో వారే భాగవతులు. సదాచారములందాసక్తి కలిగి అందరికీ ఉపకారమును చేయుచు మమకారము లేనివారు భాగవతులు. వీని యందు నమ్మక శాస్త్రములు, గురువు, సజ్జనులు, సత్కర్మలు ముఖ్యముగా కలవని రాజస ధర్మములు, యక్షులు, రాక్షసులు, పిశాచాదులు యందు దైవములు. వీరిలో కనిష్ఠురులు, హింసా స్వభావులు, వీరి ధర్మములు తామసములు. సత్వగుణము కలవారు విష్ణు ప్రీతికరములు, శుభప్రదములగు ధర్మములను నిష్కామముగా చేయుదురు. విష్ణువుపై భక్తి కలిగియుందురో వారు భాగవతులు, భక్తులు. వేద శాస్త్రములయందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములనాచరించువారు భాగవతులు. అన్ని దేశములయందు తిరుగుట, అందరి కర్మలను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీయు జ్ఞానులకు ఉపయోగింపవు. చంద్రుని చూచి చంద్రకాంత శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును. ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంతి శిల మండినట్లు ప్రజ్వలించును. కోరికలేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములగు పనులను చేయవాడు భాగవతులు. ఇహపరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములగు గుణములు సర్వ దుఃఖములను నశింపచేయును. పెరుగును మధించి సారభూతముగా వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రమున ఉన్నప్పుడు చెప్పెను. బాటసారులకు మార్గమున నీడనిచ్చునట్టి మండపములను చలివేంద్రముల నేర్పరుచుట, విసన కర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవమున్నచో వాపి కూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానమును పుష్పములను ఇచ్చుట, తాంబూల దానము, ఆవు పాలు మొదలగు వానినిచ్చుట, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటి పోయిట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగు వానిని ఇచ్చుట, తేనె కలిసిన నువ్వులు ఇచ్చుట ఇవన్నీయో పాపములను పోగొట్టును. సాయంకాలమున చెరుకుగడనిచ్చుట, దోస పండ్లనిచ్చుట, పండ్ల రసములనిచ్చుట, పితృదేవతలకు తర్పణలిచ్చుట ఇవి వైశాఖ ధర్మములు. అన్ని ధర్మములలోనూ ఉత్తములు. ప్రాతకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదులు ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చేయవలెను. వైశాఖము తలంటి పోసుకునరాదు, కంచు పాత్రలో భుజింపరాదు, నిషిద్ధములగు ఉల్లి మొదలగు వానిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, చద్ది అన్నము, నేతి బీరకాయ మున్నగు వానిని వైశాఖమున ఇడవవలెను. బచ్చల కూర, ములక కాడలు, పండని వండని పదార్థములు, ఉలవలు, చిరుశెనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడిన వానిలో దేనిని భుజించినను 100 మార్లు నీచ జన్మమునందును, తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహము లేదు.
ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖమాసమంతయు వ్రతమునాచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునకి ఇవ్వలెను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును జల కలశమును తాంబూల దక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును. చల్లని ఉదకమును పెరుగు కలిపిన అన్నమును కంచు పాత్రలో నుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు నుంచి పిల్లలు గల వానికి బ్రాహ్మణునకు ఇచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండా వైశాఖమాస వ్రతమునాచరించినచో వారి సర్వ పాపములు పోవుటయే కాక వాని వంశమున 100 తరముల వారు పుణ్యలోకములనందుదురు. వైశాఖ వ్రతమునాచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరి లోకమును చేరుదురు అని శంఖముని కిరాతకునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా 5 కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడెను. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చుట్టు తొర్రలో నుండి పెద్ద శరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 25వ అధ్యాయం సంపూర్ణ.